మేము కబ్జా చేసిన భూముల్ని రిలీజ్ చేస్తున్నావంట. నేను అందరిలాంటి వాడిని కాదు, తెలుసా? నేనెవరో తెలుసా? నన్ను చంపడానికి వచ్చే ముందు వెనక ముందు ఒకసారి చూసుకోవాలరా. 2 నిమిషాల్లో చచ్చేవాడివి, నీ అడ్రస్ నాకెందుకు బే? ఇలాగే జీవితాంతం భయపడి ఇంట్లో కూర్చోరా. పోరా పో. శబాష్ బిల్లా. కబ్జా రిలీఫ్ సెంటర్ అని ఒక ఆఫీస్ పెట్టి చెడ్డవాళ్ళని బెదిరించి మంచి వాళ్ళని కాపాడి కోటీశ్వరుడయ్యాడు. అవునట, నేను విన్నాను. అంతా మీ ఆశీర్వాదం అక్క. ప్రయోజకుని అవ్వాలని, జీవితంలో మంచిగా ఎదగాలని మీరు చెప్పకపోతే నేను అలాగే ఉండేవాడిని. అంతా నీ వల్లే. ఇందులో నాదే ఉంది. అంతా నువ్వు పడ్డ కష్టం. ఈ కష్టం అంతా అమ్మ కోసమే అక్క. నేను ప్రయోజకుడిని అయితే అమ్మని చూపిస్తాను మాటిచ్చావు. చూపిస్తాను బలరాం. చిట్టి, వెంకటేశ్వర సుప్రభాతం చదివాను, లింగాష్టకం చదివాను, లలిత సహస్రనామం కూడా చదివాను. భగవద్గీత రేపు చదువుతానే. ఇంకా ఏం చేయాలో చెప్పు చిట్టి. టీవీకి దూరంగా ఉండాలి. ఉంటాను. మరి న్యూస్ పేపర్లు తెప్పిస్తావా? అన్ని పేపర్లు తెప్పిస్తావా? కేబుల్ బిల్ తగ్గుతుంది అనుకుంటే పేపర్ బిల్ పెంచుతున్నారా? కరెంటు బిల్ తగ్గుతుంది కదా చిట్టి. ఏం తగ్గదు. పేపర్లో ఉన్న చిన్న చిన్న అక్షరాలు చదవడానికి ఆ భూతద్దంతో పాటు 100 వాట్స్ బల్బులు 3 కావాలి మీకు. చిట్టమ్మా, ఎవరు మీరు? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు. అయినా లోపలికి ఎలా వచ్చారు? మీతో పనుండొచ్చాం. వడ్డీకి డబ్బుల కోసం వచ్చుంటారా చిట్టి? కాదు కాదు, సీరియల్స్ పైన మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాం. లేవండి, పైకి లేవండి. సీరియల్స్ లో మా మాతాజీ సెన్సేషన్ క్రియేట్ చేయాలని కంకణం కట్టుకున్నారు. దానికి మేమేం చేయాలి? కథ రాయాలి. నాకు వడ్డీ లెక్కలు రాయడం తప్ప వేరే రాతలు రావు. నాకొచ్చు కదా, నేను రాస్తాను. మీరేం రాస్తారు? 33 సీరియల్స్ చూసిన అనుభవంతో 34 సీరియల్ నేను రాయలేనా? అదేమన్నా బ్రహ్మ విద్య? నేను రాస్తాను మాతాజీ మేడం. డబ్బులు కూడా వస్తాయి చిట్టి. కథ మేం చెప్తాం, సన్నివేశాలు మీరు రాయండి. మీపై మాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా, మీ అమ్మ చనిపోయిందిరా. ఏంటకయ్యా న్యాయం? అమ్మని చూడాలనుకుంటే దేవుడు కొన్ని రాతలు ఎందుకు రాస్తాడో, కొన్ని జీవితాలు ఎందుకు పుట్టిస్తాడో తెలీదు. మన దురదృష్టాలు కూడా అలాగే ఉన్నాయిరా. మనకి తల్లులు వేరైనా తండ్రి ఒక్కరే. నాన్న ముందుగా మా అమ్మని ప్రేమించారు, రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం ఎన్నోసార్లు ఇంట్లో చెప్పాలనుకుని చెప్పలేకపోయారు. నేను పుట్టాక అనుకోని పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ల ప్రోద్బలం వల్ల మీ అమ్మని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీ అమ్మకి కవలలు పుట్టారు. ఒకరు బలరామకృష్ణమూర్తి, మరొకరు వంశీకృష్ణమూర్తి. నాకు తమ్ముడు శ్యామ్ పుట్టాడు. ఈ విషయం మీ ఇంట్లో తెలిసి పిన్ని చాలా గొడవ చేసింది. కొన్నేళ్ల తర్వాత మీకోసం వచ్చాను. మీరెవరూ కనిపించలేదు. ఒకరోజు అనారోగ్యంతో చావు బతుకుల మధ్య పిన్ని కనిపించింది. ఎన్నో వైద్యాలు చేయించాను, కానీ పిన్ని మనకి దక్కలేదురా.